అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. వైసీపీ ప్రభుత్వం చూసాం, ఇప్పుడు ఇది వచ్చినటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం చూస్తున్నాం. సో రెండింటికి తేడా ఏమని కనిపిస్తుందా? అంటే ఏ ప్రభుత్వంలో ప్రజలు బాగున్నారు, ఏపీ ప్రజలు బాగున్నారని మీరు భావిస్తున్నారు? ఏంటి ఇది 100% మన 5 కోట్ల ఆంధ్రులు డిసైడ్ చేశారు. గతంలో జగన్ ప్రభుత్వం ఎంత రాక్షస పాలన చేశాడో అన్నది ప్రజలందరూ అతని మీద విసుగు చెందబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక దళితులను కానీ లేదంటే ఒక విద్యార్థులను కానీ అసలు ఏ సంస్థలను కూడా అన్నీ నిర్వీర్యం చేసి అసలు అతను కేవలం దళితులకి ఎంత అన్యాయం చేశాడు అన్నది కళ్ళారా 5 సంవత్సరాలు చూసామండి. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాల్లో ఉన్న అతను చేసిన రాక్షస పాలన అంతా కూడా ప్రజలందరూ గమనించి అతనికి బుద్ధి చెప్పి అతను కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అతను మూల కూర్చోబెట్టారంటే అతను ఎంత దారుణంగా పరిపాలన చేశాడన్నది అది జగన్మోహన్ రెడ్డికే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి అప్పటికిప్పటికి తేడా చూసుకుంటే వచ్చిన టీడీపీ గవర్నమెంట్ సంవత్సరం అయింది. సంవత్సరంలో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఏం చేసినాయి? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తరపు నుంచి ఎన్నో సీసీ రోడ్లు శాంక్షన్ చేశారు. సంక్షేమ పథకం కాదు కదా సీసీ రోడ్లు. సీసీ రోడ్లు అంటే మరి ఇప్పుడు గ్రామాల్లో గతంలో లేనిది కనీసం జగన్మోహన్ రెడ్డి ఉండగా తట్టమట్టి కూడా ఏ గ్రామంలో కానీ ఏ రోడ్లో కూడా వేయలేదు. మరి సంక్షేమం కాదంటారా? అంటే ఇప్పుడు సూపర్ 6 పథకాలు ఇప్పుడు ఎంతవరకు సక్సెస్ అయినాయి అన్న? సూపర్ 6 పథకాలు కంపల్సరీగా 100% మాట ఇచ్చిన ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు 100% నెరవేరుస్తారు. కాకపోతే ఏంటంటే కొంచెం లేట్ అవుద్ది. ఎందుకంటే కొంచెం లేట్ అవ్వడం అంటే ఈ మే నెలలో తల్లికి వందనం 100% చంద్రబాబు గారు ఓకే చేశారు. ఈ మే నెలలో తల్లికి వందనం పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు 100% వాళ్ళ అకౌంట్లో ఖచ్చితంగా పడి తీరుతాయి. ఒక టీడీపీ గొప్ప నాయకుడు అనుకోవచ్చు పాలకొల్లు నిమ్మల రామానాయుడు గారిని. ఆయన ఎంత ఎలా ట్రోల్ చేస్తున్నారనేది వార్తల్లోనూ ఫేస్బుక్లోనూ మీరు చూడొచ్చు అండి. ఎందుకంటే నిమ్మల రామానాయుడు గారు మాట్లాడింది 100% నిజం. అమ్మకే వందనం తరపున ఎంతమంది పిల్లలు ఉంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఫస్ట్ అతను ఏమన్నాడు, ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి 15,000 అన్నాడు. తర్వాత ఒక పిల్ల ఒక మెంబర్కి అన్నాడు. తర్వాత 13,000, 14,000, 13,000. అతను చేసింది ఏంటండి? అసలు అతను చేసిన నేనన్న మాట కదా ప్రజలన్న మాట. అప్పు చేసి ఏదో ఒకటి చేసి అప్పు చేసిన డబ్బులు మా అకౌంట్లో పడేవి. ఇప్పుడు 150,000 కోట్లు అప్పు చేసిన డబ్బులు అసలు ఏమైనాయి? నేను ఒకటే స్ట్రైట్గా అడుగుతున్నానండి. జగన్మోహన్ రెడ్డి సంవత్సరం అయ్యాకే అతను కూడా ఏ సంక్షేమ కార్యక్రమాన్ని చేశాడు. స్టార్టింగ్లోనే ఏది చేయలేదు. మీరు నిజంగా నిరూపించండి. ఇప్పుడు సంవత్సరం పార్టీ దగ్గర సంవత్సరం అవుతుంది. ఈ మే నెలలో ఆల్రెడీ గ్యాస్ బండ్లో చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఫ్రీ గ్యాస్ బండ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ తల్లికి వందనం అవుతుంది. అలాగా సూపర్ 6 అనేది ప్రతిదీ కూడా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి అప్పుల కుంపట్లో ముంచి వెళ్ళిపోయాడు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఇప్పుడు దాన్ని రికవరీ చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది తప్పించి వేరే వాళ్ళ అవ్వదని ప్రజలందరూ గమనించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం చేశారు. అప్పు చేయాలని చెప్తున్నారు కదా. అప్పు చేయాలంటే దానికి అప్పు చేయడానికి మరి గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు చేశారు. కానీ ఎంత దారుణంగా లేదు కదా. లక్షల కోట్లు ఇతను దొబ్బేయడమే కాకుండా లక్షల కోట్లు అప్పులు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల కుంపట్లో ముంచాడు. మరి అన్ని రికవరీ అవ్వాలి కదా. అంటే మొత్తం మీద టీడీపీ కూటమి బాగుందంట. టీడీపీ 100% బాగుంది కాబట్టి ప్రజలందరూ కూడా టీడీపీ కూటమికి గెలిపించారు. నెక్స్ట్ వచ్చేది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే 100% 2029లో కూడా. ఓకే, థ్యాంక్స్ అన్న.